కథ 1000 ఏళ్ల క్రితం మొదలయ్యింది. 1,000 year. మహమ్మద్ గజని, జంగిస్ ఖాన్ల కన్నా క్రూరమైన బందిపోట్లుండేవాళ్ళు. Genghis Khan again. వాళ్ళు ఊళ్ళ మీద పడి దోచుకోవడమే కాకుండా ఆ ఊళ్ళను వల్లకాడుగా మార్చేసేవాళ్ళు. ఆ సంపదనంతా ఖాన్సార్కి తీసుకుపోయేవారు. ఖాన్సార్ కొండలకి సముద్రానికి మధ్య ఉన్న అడవి. ఆ బందిపోట్లలో 3 తెగలుండేవి. మన్నార్ తెగ, శౌర్యాంగ తెగ, ఖనియార్ తెగ. ఈ 3 తెగలు కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళకి ఎదురు లేకుండా ఎదిగారు. ఆ అడవిని ఒక కోటగా మార్చుకున్నారు. ప్రపంచం మొత్తాన్ని ఏలిన బ్రిటిష్ వాడు ఇండియా మొత్తాన్ని ఆక్రమించుకోగలిగాడు, కానీ ఖాన్సార్లో అడుగు కూడా పెట్టలేకపోయాడు. దానికి ప్రయత్నించిన ప్రతిసారి బ్రిటిష్ వాళ్ళు తమ సైన్యాన్ని కోల్పోయారు. కొత్తగా ఏర్పడిన దేశానికి మరో పెద్ద సమస్య ఎదురయ్యింది. ఖాన్సార్ని ఏం చెయ్యాలా? 3 తెగలకు నాయకుడైన శివమన్నార్ ఢిల్లీ వచ్చాడు. ఖాన్సార్ని ఇండియా మ్యాప్ నుంచి చేర్పేసి భారతదేశపు రాజ్యాంగం ఖాన్సార్కి వర్తించదు, కానీ ఖాన్సార్ పెట్టే ప్రతి నియమం దేశానికి వర్తిస్తుందని హెచ్చరించాడు. భారతదేశంలో జరుగుతున్న స్మగ్లింగ్, గ్యాంబ్లింగ్, మనీ లాండరింగ్, డ్రగ్స్, ల్యాండ్, పెట్రోలియం, ఫేక్ కరెన్సీ, ఆర్మ్స్ నుంచి వచ్చిన డబ్బు ఖాన్సార్ నుంచి ఫిక్స్ చేసిన పర్సంటేజ్ ప్రకారం వాళ్ళ ఏజెంట్లు నడిపించేవారు. దీనికోసం లా అండ్ ఆర్డర్ అడ్డు రాకుండా దేశ రాజకీయాన్ని శాసించేవారు. భయం వాళ్ళు సృష్టించిన ఈ ఆయుధంతో వాళ్ళకి ఎదురెళ్లేవాడి. ఖాన్సార్ అనే పదం నోటితో పలకడమే మానేశారు. భయాన్ని పెట్టుబడిగా పెట్టి చేస్తున్న ఈ వ్యాపారాన్ని అత్యంత లాభదాయకంగా మార్చుకున్నారు. తెగలకున్న వైలెంట్ నేచర్ తెలిసిన శివమన్నార్ సంపద విపరీతంగా పెరిగే కొద్దీ ఖాన్సార్ను ఒక వ్యవస్థగా మార్చాలనుకున్నాడు. అందరూ ఖచ్చితంగా పాటించాల్సిన నియమాల్ని రాయించి ఆ పుస్తకానికి నిబంధన అని పేరు పెట్టాడు. ఆ నిబంధన ప్రకారమే ఖాన్సార్ని 101 భాగాలుగా చేసి ఒక్కో భాగానికి ఒక నాయకుడిని నియమిస్తూ ప్రతి నాయకుడికి గుర్తుగా కడియాన్ని రూపొందించాడు. నాయకుల్ని 3 వర్గాలుగా విభజించాడు. 1 ఓటు కలిగిన 61 మంది కాపర్లు, కనీసం 3 ఓట్లు కలిగిన 8 మంది దొరలు, 15 ఓట్లు కలిగిన శివమన్నార్ తనను తానే ఖాన్సార్కి కర్తగా నియమించుకున్నాడు. Okay, the rule is very clear. Nice. 3 తెగల ఒప్పందం ప్రకారం శివమన్నార్ పాలన తరువాత ఖాన్సార్ని శౌర్యంగా తెగ నాయకుడైన ధారా కర్తగా పరిపాలించాలి. అయితే రాజమన్నార్ తన తండ్రి కుర్చీని వేరే ఎవ్వరికి ఇవ్వదలుచుకోలేదు. అందరూ నా కుర్చీని చూస్తారా? శౌర్యాంగ తెగలో ఒక్కడు కూడా మిగలకూడదు. వాళ్ళనా మనం ఎదుర్కోగలమా? వాళ్ళని చంపాలంటే ఒక్కటే మార్గం. Oh my god, for power. ఆ రోజుతో మొత్తం శౌర్యాంగ తెగ అంతమైపోయింది. రాజమన్నార్ జరిపిన పూచకోతకు భయంతో అందరూ తలొచ్చారు. ఖాన్సార్ చుట్టూ పెద్ద గోడ కట్టి అతి పెద్ద ఆర్మీని తెచ్చుకొని ఖాన్సార్ని తిరుగులేని శక్తిగా మరిచాడు. Yeah. రాజమన్నార్ 61 మంది కాపర్లతో పాటు దొరలుగా ఉన్న 8 స్థానాల్లో 5 స్థానాలు ఖనియార్ల తెగకు కేటాయించాడు. వాలి, గురు, చీక, రంగ, నారగి, Oh, that's a lot of names. మిగిలిన 3 స్థానాలు తన కుటుంబ సభ్యులకిచ్చాడు. ఓం రాజమన్నార్ మొదటి భార్యకి అన్న, భారవ రాజమన్నార్కి అల్లుడు, రుద్ర తన మొదటి భార్య కొడుకు, Oh, hey. రాధారమ రాజమన్నార్ మొదటి భార్య కూతురు, రాజమన్నార్ గౌరవం, రాజమన్నార్ గర్వం. కాపర్లకి గాని దొరలకి గాని వాళ్ళ మధ్య ఎన్ని విభేదాలున్నా రాజమన్నార్కి వ్యతిరేకంగా ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కాదు. 1000 సంవత్సరాలకు పైగా వైలెంట్ నేచర్ ఉన్న వీళ్ళు 25 ఏళ్లుగా అణిగిమణిగి ఉన్నారు. ఆ రోజు వరకు. What the? నేను విన్నది నిజమా? మీరు ఖాన్సార్ నుంచి బయటకు వెళ్తున్నారా? అవసరమైతే నేనే వెళ్తాను నాన్న. దేవాలయాలు కట్టేది మతం వ్యాపించడానికి, రాజ్యాలు పాలించేది వారసత్వం వ్యాపించడానికి, ఖాన్సార్ని నిర్మించింది కేవలం ఒకే ఒకటి వ్యాపించడానికి. భయం. దాన్ని ఇప్పటి వరకు నేను కొనసాగించాను. దాన్ని ఎవ్వడూ దాటకూడదు. ఇప్పుడు ఎవరు దాటారు నాన్న? అది కనుక్కోవడానికి నేను బయటికి వెళ్తున్నాను. నేను వచ్చేంత వరకు ఖాన్సార్ నీ చేతుల్లో పెడుతున్నాను రమా. దాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోగలవనే నమ్మకం నాకుంది. సరే నాన్న. Queen now. కట్ట, మీ నిర్ణయాన్ని ఎవరు కాదనరని నాకు తెలుసు. అయితే మీ అల్లుడుగా ఒక విషయం అడగలనుంది. అతన్ని ప్రక్షమిస్తారు. ఎవరిని?
మీ కొడుకుని. వరద కడియం ఎందుకురా విసిరేశావు? నేనిచ్చిన విలువని వాడు విసిరేశాడు. వాడికి నా కొడుకుగా ఉండే అర్హత లేదు. మీ నాన్నగారు శివమన్నాన్ని చూసిన ప్రతిసారి వర్తాన్ని గుర్తుకొస్తాడు కాబట్టి తను కూడా మీ రక్తమే కర్త. Yeah, he does look alike. రుద్రాకి గౌరవం తనకు కూడా దక్కాలి. ప్రతి నిర్ణయం కాన్సర్ కోసం మాత్రమే తీసుకున్నాను. ఈ రోజు మొట్టమొదటిసారిగా ఒక నిర్ణయం నా కోసం తీసుకుంటున్నాను. మీ కుర్చీల్లో ఒక కుర్చీ కావాలి. What? అక్కడివి నా కోసం నిస్సందేహంగా ఏదైనా ఇస్తావని నిన్ను అడుగుతున్నాను. రంగా, Expression. ఉండగా నా కొడుకు వరదరాజమన్నారిని త్వరగా చూడాలనేది నా కోరిక. Yeah. ఇస్తావా రంగా? మీరు అడగకూడదు కర్త. Pressure is on him. జ్ఞాపించండి. నేను ముఖ్యమైన కారణం వల్ల కాన్సార్ నుంచి బయటకు వెళ్తున్నాను. తిరిగి వచ్చాక వరదరాజమన్నారిని త్వరగా చేసే క్రతువు. Everyone is having something cooked in their mind right now. Oh. ఇంతమంది ఉండగా నీ కుర్చీని ఎందుకు అడిగాడో తెలుసా రంగా? 25 క్రితం వాడు నేల మీద విసిరిన కడియాన్ని తీసుకొని మీ నాన్న దొరైతే అది గెలిచినట్టు కాదు, ఏదో కుక్కకి ఎముక దొరికినట్టు అనిపించి ఈ రోజు గెలిచాడు. ప్రాణం అడుగుంటే ఇచ్చేవాడు. కుర్చీ ఎలా ఇస్తాడు? రాజమన్నారు ఆజ్ఞ కంటే ఇంకా పెద్ద ఆజ్ఞ ఒకటి ఉంది. ఖాన్ సార్ నిబంధన. ఆ నిబంధనలో అతి ముఖ్యమైన నియమం ఒకటి ఉంది. బలమున్నోడిదే రాజ్యం, బలమున్నోడిదే కుర్చీ. రంగా నీది ఇప్పుడు పుట్టిన పగ, కానీ రుద్ర పగ వరద పుట్టినప్పటి నుంచి. మీపై ఎందుకు ఇంత ప్రేమ, దీంట్లో నాకేంటి అని మీరు అనుకోవచ్చు. ఈరోజు నిన్ను లేవమన్నాడు, రేపు నన్ను లేవమంటాడు. కానీ నిబంధనలో అది లేదు. నేను నిన్ను కొడతాను, నువ్వు నన్ను కొట్టు, పోరాడదా. బలమున్నోడిదే రాజ్యం, బలమున్నోడిదే కుర్చీ. రుద్ర వరదని చంపడానికి వెళ్తున్నాడా? నమ్మలేకపోతున్నా. రుద్ర పండిట్ని పండిత Who's he? రాజమన్నార్ తిరిగి వచ్చాక వరద దొరవుతాడు. రాజమన్నార్ తిరిగి వచ్చేళ్ళు వర్తానే లేడంటే. Oh. No. ఉన్నోడిదే రాజ్యం, బలమున్నోడిదే కుర్చీ. It's a real world. Nice. Done. They're attacking him. నీకు వాడి పీక కావాలి, నాకు వాడు పెట్టుకున్న మన్నార్చి గర్వం కావాలి. No, not again. రుద్ర నిబంధన ఎవరు దాటకూడదు. రేయ్, Nice. కర్త రాజమన్నార్ కోటలో నిల్చున్నావు. ఆయన ఉన్నా లేకున్నా గొంతు లేవకూడదు, నోరు జారకూడదు. ఆపింది నేనే. నువ్వెలా ఈ నిర్ణయం తీసుకుంటావు? కర్తకి బదులుగా నేనున్నాను కాబట్టి మీరింకా ఇక్కడ నించున్నారు. ఇదే నా నిర్ణయం అయి ఉంటే ఇప్పటికి మీ తలలు తెగిపడేవి. భలే అమ్మా, ఇప్పటి నుంచి కాన్సార్లో ఉన్న ప్రతి ఒక్క దొరలు కాపరుల మధ్య జరిగే ఎలాంటి వైలెన్స్ నైనా ఆపేయాలని సీజ్ ఫైర్ ఆజ్ఞాపిస్తున్నాను. They were so close. నిబంధన. కాన్సార్ నిబంధన అందరికీ ఒకే రకంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయిన కర్తని కూడా ఎదిరించే హక్కు ఆ గ్రంథం అందరికి ఇచ్చింది. నేను రుద్ర రాజమన్నార్ త్వరగా సీజ్ ఫైర్ చేయడానికి ఓటింగ్కి ప్రస్తావిస్తున్నా. Wilt? కాన్సార్ నిబంధన
రోజు నుంచి 9 రోజుల తరువాత కోటగరలో ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ జరిగేదాకా ఎవ్వరూ ఆగాలనుకోలేదు. దొరల నుంచి కాపర్ల దాకా ప్రతి ఒక్కరూ ఏ కనికరము లేని అత్యంత బలమైన సైన్యాన్ని సమకూర్చుకోవడం మొదలుపెట్టారు. రుద్ర పండితుని పిలిపించాడు. నారగ్ రష్యన్స్ తీసుకొచ్చుకున్నాడు. What? గురుంగు వాళ్ళు సెర్బియన్ ఆర్మీ తీసుకొచ్చుకున్నారు. ఆఖరికి కాపర్లు కూడా ఒక్కొక్కరు 50 మందిని పోగు చేసుకున్నారు. గేట్లు ఈ రోజు కూడా 700 కొత్త ఎంట్రీ జరిగాయి. ఇకపై ఎంతమంది వస్తారో తెలియదు. ఒక్కొక్కరు ఎలా ఉన్నారో తెలుసా? వాళ్ళు తెచ్చుకున్న వెపన్స్ ఎంతమందిని తెచ్చుకుంటున్నాము. 1. మనము దేవా. తీసుకుంటున్నాము. నా చెప్పు. ఒక్క జీప్ తీసుకొని అందులో ఒకే ఒక సీట్ ఖాళీ పెట్టుకుని ఆ ఒక్క సీట్లో ఏ ఆర్మీ పడుతుందా అని నేను ఎదురు చూశాను. Let's sprint. దేవా, బయటికి వెళ్తే మా నాన్న కాళ్ళు ఇరక్కొడతాడు రా వరద. నేను రాను పోరా. అది కాదురా. అవ్వదంటే అవ్వదురా. Oh, his nose ring. Okay. దేవా, గుర్తుపట్టావా? గొంతు మారుండొచ్చు, పిలుపు మారలేదు. అయినా ప్రపంచంలో మా అమ్మ తప్ప నన్ను దేవాన్ని పిలిచేది ఒక్కడే. వరదరాజమన్నార్. Oh. నువ్వు ఎవడు తీసుకున్నాడు రా? అమ్మకి చెప్పొస్తా. ఎలా He didn't even ask a question. దేవాన్ని వెళ్ళనివ్వకూడదని నిర్ణయించుకున్నామ్మా. అమ్మా, వరదకి అది She has PTSD for sure. వెళ్ళరా. రారా. Permission granted. Nice. సార్ ఒక ఎంట్రీ చేయాలి. This is ఎంతమంది సార్? ఒక్కడు. ఇంకెవ్వరూ రాలేదా సార్? ఇంకెవ్వరిని పిలవలేదు. పేరెంట్ సార్? దేవరథ. ఏదగా బాయ్ తోడు కదా. ప్రిన్స్ తీసుకోరా. మనల్ని కాయమని కాటే రమ్మని బతిమాలుకుంటున్నాను. మనం ఎంత దేవుళ్ళన్నా ఈ పడావు పడ్డ భూమి మీదకి ఏ దేవుళ్ళు రారని ఎన్నిసార్లు చెప్పాలే. పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి, బయటికి ఎవడిపోతాడని కాదు. దేవుళ్ళు ఎట్లనో రారన్నావు కదనే, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా. లోపలికి ఎవడొస్తాడని. రాక్షసుడన్నా వస్తాడేమోనని. yeah. It's fire.
Oh.